ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 441వ నామం నక్షత్రి అన్నారు. అంటే నక్షత్రం రూపంలో ఉన్న స్వామి అని అర్థం వస్తుంది. పెద్ద నక్షత్రం ఏది అంటే చంద్రుడు అన్నారు. చంద్రుని రూపంలో ప్రకాశించే స్వామిని నక్షత్రి అన్నారని శంకరాచార్యులు వారు చెప్తున్నారు. కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? నక్షత్రాణం అహం శశి అన్నాడు. అంటే నక్షత్రాల్లో చంద్రుణ్ణి నేను అన్నాడు. అంటే నక్షత్రాల్లో పెద్ద నక్షత్రం అనే కదా, అందుకని చంద్రుణ్ణి నేను అన్నాడు. స్వయంగా భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు. అందుకని చంద్రుని రూపంలో ప్రకాశించే స్వామి కనుక, అన్నిటికంటే అది పెద్ద నక్షత్రం గనక, దానికి ఆ స్వరూపం ఆయన గనక ఆయనకి నక్షత్రి అనే పేరు వచ్చింది అని శంకరాచార్యులు వారు చెప్పారు. శింసుమార ఆకారమైన నక్షత్ర రూపం ధరించిన వాడు నక్షత్రి అని పరాశరులు దాన్ని భావించారు. అంటే శింసుమార రూపంలో ఆ నక్షత్రాల్ని ధరించాడు అని పరాశరులు చెప్పారు. నక్షత్రాలను ఎట్లా ఉండాలి అనేది నియమించింది ఆయనే. క్షత్రియుడుగా గాక బ్రాహ్మణుడుగా జన్మించిన పరశురాముడు నక్షత్రి అని సత్యసంధులు భావించారు. ఆయన క్షత్రియుడిగా కాకుండా బ్రాహ్మణుడిగా జన్మించిన పరశురాముడు నక్షత్రి అని సత్యసంధుల వారు భావించారు. ఇప్పుడు ఇక్కడ చంద్రుని రూపంలో ప్రకాశించే వాడు గనక నక్షత్రి అన్నారు. మరి నక్షత్రాల్లో చంద్రుణ్ణి నేను అని భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు. శింసుమార ఆకారమైన నక్షత్ర రూపంలో ఉన్న స్వామి గనక నక్షత్రి అన్నారు. నక్షత్రాలను నియమించేవాడు గనక నక్షత్రి అన్నారు. మరి క్షత్రియుడిగా కాకుండా బ్రాహ్మణుడిగా జన్మించిన పరశురాముడు నక్షత్రి అని అన్నారు. ఇన్ని రకాలుగా వీళ్ళు భావన చేసి మనకి చెప్పారు. అట్లాగే నక్షత్రి అంటే ఇటువంటి 28 అనేటువంటి విభజనకు చంద్రుడు అధిపతి అయ్యున్నాడు. అందుకే 27 మంది భార్యలు చంద్రుడికి అంటారు. ఈ నక్షత్రం ఒక్కొక్క రోజు ఒక్కొక్క నక్షత్రం ఆయనకు దగ్గరగా ఉంటుంది. అలా చంద్రుడు రాశి చక్రం చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆయా లక్షణాలు గల జీవుల్ని పుట్టించటంలో ప్రధాన పాత్ర వహిస్తున్నాడు. ఎవరు? ఆ పరమాత్మే చంద్రుడి రూపంలో ఇక్కడ రాశి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆ లక్షణాలని బట్టి వాళ్ళని పుట్టిస్తూ ఉంటాడు. చంద్రుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నక్షత్రం ఎందు ఉంటాడు. అంటే చంద్ర నక్షత్రం ఆ రోజు ఉన్న నక్షత్రం చంద్ర నక్షత్రం అంటారు. ఇప్పుడు 2 నక్షత్రాలు, 8 పాదాలు, ఇంకొక పాదం, 9 పాదాలు ఒక్కొక్క రాశిలో ఉంటాయి. అంటే ఈ 9 పాదాలకి చంద్రుడు 2 రోజుల పైన ఒక్కొక్క రాశిలో ఉంటాడు. ఆ రాశిలో ఉన్నప్పుడు దాన్ని బట్టి, ఆ లక్షణాలను బట్టి జీవుల్ని పుట్టించేటువంటి పాత్ర వహిస్తున్నాడు చంద్రుడు. చంద్రుడు నక్షత్రాలకు అధిపతే కాక పితృలోకానికి కూడా అధిపతి అన్నారు. అంటే పితృదేవతల అనుగ్రహం ఉంటే వంశం అభివృద్ధి అవుతుంది అని చెబుతారు. అందుకే దేవతల ఆశీస్సుల కంటే పితృదేవతల ఆశీస్సులు ఉండాలి అంటారు. మరి పితృదేవతల ఆశీస్సులు ఉండాలి అంటే మరి వాళ్ళని బ్రతికి ఉండగా బాగా చూసుకోవాలి. మరి మరణించిన తర్వాత కూడా
వాళ్ళని గుర్తులో పెట్టుకొని గౌరవంతో, భక్తితో, ప్రేమతో, విశ్వాసంతో వాళ్ళని గుర్తు పెట్టుకొని రోజు నమస్కారం చేసుకుంటూ వాళ్ళకి ఎప్పుడు ఏ క్రియలు చేయాలో అవి చేస్తూ అలా రోజు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి సంస్కారం ఉన్న వాళ్లకు పితృదేవతల అనుగ్రహం బాగా ఉంటుంది. అదే గర్భధారణకి కారణమవుతుంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఆ తాతయ్య పుట్టాడు, ఆ తండ్రి పుట్టాడు, ముత్తాత పుట్టాడు అంటారు కదా. అంటే వాళ్ళ అనుగ్రహం ఉంటే వాళ్ళే మళ్ళీ తిరిగి పుడుతూ వంశాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటారు అని చెప్తారు. సంతానోత్పత్తి మున్నగు వాటికి సంబంధించిన శక్తులన్నీ చంద్రలోకం నుండే పనిచేస్తాయి కనుక ఆయన్ని నక్షత్రి అన్నారని మనకి తెలియజేశారు. అందుకని ఈ విభజన, నక్షత్రాల విభజన, వాటిలో రాసుల విభజన, వీటిని 9 పాదాల యొక్క కూర్పు ఒక్కొక్క రాశి, ఆ రాశిలో ఉన్నటువంటి రాశ్యాధిపతులు, నక్షత్రాధిపతులు, ఇవన్నిటికీ కారణమైన చంద్రుడు, ఈ నక్షత్రాధిపతి అయిన చంద్రుడు, సూర్య చంద్రుల యొక్క స్థితుల్ని బట్టి, ఈ రాశి యొక్క చక్ర గతిని బట్టి వాళ్ళ యొక్క జాతకాలు నడుస్తూ ఉంటాయి. కనుక ఆ నక్షత్రి అయినటువంటి స్వామికి మనం నమస్కారం చేసుకుంటూ పితృదేవతల అనుగ్రహాన్ని, మరి దేవతల అనుగ్రహాన్ని పొందేటువంటి శక్తి సామర్థ్యాలను మాకు ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.